హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంటకం వచ్చేసి గుంటూరు కిచిడి కబాబ్ అండి. ఈ గుంటూరు కిచిడి కబాబ్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవ్వండి, ఒక గ్లాసు బాస్మతి, ఒక గ్లాసు సోనా మసూరి అండి. మామూలుగా అయితే కిచిడీకి ఈ బియ్యం వాడతారు, సోనా మసూరి. మనం ఇప్పుడు ఈ మిక్సింగ్ చేస్తున్నామండి. ఇది మన బాస్మతి ఒక గ్లాసు, సోనా మసూరి ఒక గ్లాసు. కిచిడీ కావాల్సిన దినుసులు అండి: యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఇదిగోండి కబాబ్ కావాల్సిన ఐటమ్స్: స్కిన్లెస్ చికెన్ అండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, ఒక కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, ఆయిల్. ఈ కిచిడీలోకి కాంబినేషన్కి గోంగూర చట్నీ కూడా చేసుకున్నామండి. గోంగూర చట్నీకి గోంగూర, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఈ చికెన్కి శుభ్రంగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పట్టించుకుందామండి. దీనికంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవసరం లేదండి కబాబ్కి. ఇదిగోండి చికెన్ కబాబ్కి ఈ చికెన్లో మనం ముందుగా తగినంత ఉప్పు, తగినంత కారం, దీనికి చెప్పాను కదండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవసరం లేదు ఈ కబాబ్కి. కొంచెం పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పు పెరుగు, గరం మసాలా. ఇందులోనే చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర మొత్తం కలిపి ఉంటాయండి. గరం మసాలా ఫైనల్లో పొడిగిడి వేసేది ఏం లేదండి ఈ కబాబ్ కంటే. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. దీనివల్ల పెరుగు వల్ల, నిమ్మకాయ వల్ల చక్కగా ముక్క ఉడికి సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుందండి కబాబు. చక్కగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం కారం వేద్దామండి. వేసుకొని చక్కగా ఈ ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి. కలిపేసుకొని మినిమం 1 అవర్ పక్కన పెట్టుకుంటే చక్కగా ఈ మసాలాలు, పెరుగు, ఉప్పు, కారం అన్నీ దీనికి పట్టి ఊరిద్దండి. ఊరిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాం. ఇవ్వండి గోంగూర చట్నీకి ముందుగా మనం చిన్న కుక్కర్ ఒకటి పెట్టుకొని స్టవ్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత 2 రెబ్బల కరివేపాకు, తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, కొత్తిమీర, టమాటా ఇందులో వేసుకోవాలి.
తర్వాత తగినంత ఉప్పు, తర్వాత తగినంత కారం, తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకున్న తర్వాత వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. గోంగూర ఎంతవరకు ఉడికిందో చూసుకుందామండి. చక్కగా ఉడికింది. దీన్ని మనం పప్పు గుత్తుతో చక్కగా మెదుపుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత మనం గిన్నెలో తీసేస్తున్నాము. తర్వాత చేయబోయేది చికెన్ కబాబు ప్రిపేర్ అయిపోయింది. గోంగూర రెడీ అయిపోయింది. చూసారా, ఇదిగోండి చికెన్ కబాబ్కి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మూకుడు వేడెక్కిన తర్వాత 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఉప్పు, కారం, గరం మసాలా, అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు. దీనికి ముందే చెప్పాను కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవసరం లేదు. ఏ పొడి వెళ్ళాల్సిన పని కూడా లేదు. చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవటమేనండి. మనం చేయబోయేది గుంటూరు కిచిడి కబాబ్. ఆల్మోస్ట్ అన్ని మసాలాలు పడిపోయినాయండి. గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం చక్కగా మనం రోస్ట్ చేసుకోవటమే. వీటిలో ఏం వేసే పని ఏం లేదు. లాస్ట్గా చూసుకొని చాలకపోతే వేసుకోవటమే. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకోవాలి. చికెన్ ఎంతవరకు ఉడుకుందో చూసుకుందామండి. చక్కగా ఉడుకుతుందండి. ముందుగా మనం ఈ పైన ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ఆయిల్ని మనం కిచిడీలోకి పైన ఫుడ్ కలర్ కింద మనం డెకరేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు కొత్తిమీర,
చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడం అండి కబాబు. కబాబ్ ఎంతవరకు రెడీ అని చూసుకుందామండి. చక్కగా రెడీ అయిందండి, చూసారా చక్కగా ఫ్రై అయింది, రోస్ట్గా అయిపోయింది. చక్కగా ఇట్లా ఉండాలి. కిచిడిలోకి చక్కగా గోంగూర వేసుకొని కిచిడిలో వేసుకొని ఇది తింటుంటే సాధారణంగా మామూలుగా ఉండదు ఈ కబాబు. గుంటూరు కిచిడి కబాబ్ అంటే మంచి ఫేమస్ అండి ఇక్కడ. చూసారుగా కబాబు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కిచిడి రెడీ చేసుకుంటాం. ఇదిగోండి, కిచిడికి ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి, బియ్యం తక్కువైనా సరే, ఎందుకంటే విశాలంగా ఉండాలి. అప్పుడు రైస్ మీకు చక్కగా పొడుగ్గా ముక్కలు అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు మనం గిన్నె వేడెక్కిన తర్వాత 5 గరిటెలు, చిన్న గరిటెతోటి 5 ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులండి, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు. చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందాక మీకు టమాటా చూపించడం మర్చిపోయానండి. ఇదిగోండి టమాటా, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే సగం సోనా మసూరి, సగం వచ్చేసి బాస్మతి ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు. ఇది కూడా చక్కగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టుకోండి, మాడకుండా ఉంటుంది. చక్కగా దోరగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూను కారం తీసుకొని చక్కగా ఇది కూడా, దీనికి ఏ పొడులు వేయకూడదండి, కిచిడి కదా ఇది. ధనియాల పొడి, గరం మసాలా పొడి ఏం వేసుకోకూడదు. పుదీనా, ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాసు బాస్మతి, 1 గ్లాసు సోనా మసూరి, 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకొని చక్కగా ఈ ఎసరుని మరిగించాలి బాగా. మనం ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలండి. వాటర్లోనే ఉప్పు కారం కరెక్ట్గా చూసుకోవాలి. కొంచెం ఉప్పు పడుతుందండి. మనం ఒక 5 నిమిషాలు ఎసరు మరిగేంత వరకు మూత పెట్టి, ఇదిగోండి ఎసర ఎంతవరకు మరిగిందో చూసుకుందాం. పర్ఫెక్ట్గా మరిగిందండి. చక్కగా ఈ మాత్రం మరగాలి. మనం ముందుగా బాస్మతి, సోనా మసూరిని కడిగి నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాం కదా, చక్కగా కలుపుకోవాలి. ఇలాగా
ఎక్కువ కలపమాకండి, బియ్యం విరుగుద్ది. చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, మనం ఇప్పుడు మినిమం 10 నిమిషాలు దమ్ అవ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలి. పొయ్యి మూత పెట్టేసుకొని కిచిడి దమ్ము ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిందండి, చూసారుగా. ఇప్పుడు మనం ఇందాక కబాబులో పైకి వచ్చిన నూనె తేరుకుంది కదా, ఆ నూనె మనం ఫుడ్ కలర్ కింద అన్నట్లు వేసుకోవాలి. బయట దొరికే కలర్స్ వేసుకోకూడదండి. ఇందాక నేను కబాబులో నీళ్లు ఇవి వచ్చినాయి కదా, నూనె, అది మనం దీన్ని ఇట్లా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చక్కగా ఇలా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలండి, ఎక్కువ కలపకూడదు. ఇక్కడ గుంటూరు కిచిడి కబాబు, గోంగూర కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఇట్లాగా కలుపుకొని మనం ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని దమ్ము పెట్టుకోవాలండి. ఇంకా మగ్గాలి. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన గుంటూరు కిచిడి కబాబు అండి. కిచిడి, గోంగూర, ఉల్లిపాయ, నిమ్మకాయ, చూసారా ఎంతో టేస్టీగా తయారైనవి గుంటూరు కిచిడి కబాబు. గుంటూరు కిచిడి కబాబు ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.